మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా ఆత్మీయంగా నడుస్తూ ఉన్నారు దేవుడు విన్నారా? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 63వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేగునే నేను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొరుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఈరోజు దావీదు రాస్తున్న మంచి మాటలు దేవుని బిడ్డలారా. ఏమని రాస్తున్నాడంటే, దేవా, వేకువనే నిన్ను వెతకదు. ఉదయకాలమునే దావీదు అంటున్నాడు, ఉదయకాలమునే వేకువనే నిన్ను వెతకెదను. ఎందుకు? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేను ఎంతో ఆశపడుచున్నా. నీ మందిరం వైపు తట్టు చూడాలని, నిన్ను ఆరాధించాలని, నీ నామాన్ని గొప్ప చేయాలని, నిన్ను హెచ్చించాలని, నీ కృప పొందుకోవాలని, నీ మేలు పొందుకోవాలని, నీ నామాన్ని మహిమకరంగా జీవించాలని ఈ రోజంతా ఉదయకాలం ప్రార్థన ద్వారా నా జీవితంలో కలిగే గొప్ప మేలులేంటో, ఆశీర్వచనలేంటో నేను పొందుకోవాలని ఎంతో ఆశతో నీ వైపు ఎదురు చూస్తున్నాను. కాబట్టి నా ఆశను తృప్తిపరిచయ్యా, మేలుతో తృప్తిపరిచయ్యా. ఉదయకాలమే లేక ఎండి ఉన్న దేశం వల్లే నా జీవితము ఆ రీతిగా నీ కొరకు కృష్ణ కొలుచున్నదని దావీదు చెప్తున్నట్లుగా ఈరోజు ఏ ఆశీర్వాదం లేదా, ఏ ఫలింపు లేదా, ఏ బ్రతుకు లేదా, ఏ చిగురింపు లేదా, నీ జీవితం ఫలభరితంగా లేదా, అయితే దేవుని కొరకు ఉదయకాలమే దావీదు వలె తృష్ణ కొని ఆశ కొని ఎదురు చూస్తూ ఉండగా నీ జీవితాన్ని ఫలింపులోనే నడిపించబోతున్నాడు. నిన్ను ఫలభరితంగా మార్చిపోతున్నాడు. దుప్పి నీటి వాకుల కొరకు ఏ రీతిగా ఆశతో ఎదురు చూస్తుందో ఉదయకాలమే కృపతో దేవుని వైపు తిరుగుతూ ఉండు. దేవుడు నీకు ఖచ్చితంగా ఫలింప చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఆశీర్వాద పరంగా నడిపించబోతూ ఉండగా దేవుని వల్ల సమస్తం సాధ్యం, మనుషుల వల్ల కొంతే కానీ దేవుని వల్ల సమస్తం సాధ్యం. కనుక ఈ సాధ్యం చేయగలిగిన దేవుని అందే కృష్ణ కలిగి ముందుకు కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఇతరులు ప్రత్యేకంగా నీ సన్నిధిలో ఎంతమంది ఉదయకాలమే నీ వాకు కొరకు ఎదురు చూస్తున్నారు, కృప కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరి పట్ల నీ కృప కుమరించి నీ గొప్ప కార్యాలు జరిగిస్తూ నీవే మంచి దేవునిగా కృప కలిగిన వానిగా గొప్ప కార్యాలు చేస్తూ నీ నా మహిమార్థంగా ముందుకు కొనసాగించమని, మేలుతో తృప్తిపరచమని, మంచితో తృప్తిపరచమని, నీ గొప్ప దేవునిగా మంచి దేవునిగా ఈ దినము బర్త్డేస్ మ్యారేజ్ నేను చెప్తున్నా ప్రతి బిడ్డలకు మేలు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడండి. ఈ దిన వాగ్దానాన్ని బట్టి ఈ రోజంతా దైవికంగా నడుచుకోవడానికి ఆశ కలిగి జీవించండి.